బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని శంషాబాద్ పిఎస్కు తరలించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయాలని, లేకపోతే కోర్టుకు పెడతామని హరీష్ రావు తదితరులు సైబరాబాద్ సిపి ముందు ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ అభిమానులు 10,000 మంది ఈ రోజు రాత్రి సైబరాబాద్ కమిషనరేట్ రావాలంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లాల నుంచి బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బయలుదేరి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కు రావాలన్నారు. ఈ ఆఫీస్ వద్ద వంట వార్పు చేపడదామన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. సైబరాబాద్ పోలీసులంటే ఒక మంచి ఇమేజ్ ఉండే, కానీ దాన్ని మంట కలిపిండ్రు. మేము ఒకటే రేవంత్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు ఈరోజు 307 నమోదు చేసి ఆ గుండాలను అరెస్ట్ చేయి. అదేవిధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకో, లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా చేస్తాం, నీ బండారాన్ని బయట పెడతాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుడు కాదు, దేశం మొత్తం చూసే విధంగా కాంగ్రెస్ పాలన ఏందో, రాహుల్ గాంధీ మాటలేందో, కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దుశ్చర్యలేందో, ఏ రకంగా ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొంటున్నారో, పోలీసులు దగ్గర పెట్టి ఎమ్మెల్యేల మీద ఎట్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద దాడి చేస్తున్నారో యావత్ ప్రపంచానికి, దేశానికి తెలిసేటట్టు చెప్తాం. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా పెడతాం, ఏఐసిసి కార్యాలయం ముందు ధర్నా పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మొదటగా ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మీద దాడి ఇంకొక ఎమ్మెల్యే గారు పోయి చేశారంటే ఫస్ట్ స్పందించాల్సింది ముఖ్యమంత్రి గారు, స్పందించలేదు. సెకండ్ స్పందించాల్సింది స్పీకర్ గారు, ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో జరిగింది. థర్డ్ స్పందించాల్సింది డీజీపీ గారు, ముగ్గురు స్పందించలేదు. సరే న్యాయం కావాలి, ఈ విధంగా జరిగింది అంటే సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే అర్థం చేసుకుంటాం. ఛాలెంజ్ చేసి వచ్చున్నారు, గౌరవ శాసనసభ్యులు ఛాలెంజ్ చేసి వచ్చున్నారు. ఛాలెంజ్ చేసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి కౌశిక్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఆపారో ఆయన కూడా ఆపాల్సింది, ఆపకుండా వదిలేసి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి చేసింది అనేది రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు, మీ మీడియానే సాక్షి. ఈ రోజు ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ చేసే ప్రయత్నం చేశారు, స్టేట్మెంట్స్ కూడా ఇచ్చున్నారు, నీ సంగతి చూస్తామని. కాబట్టి న్యాయం చేయండి అని ఇక్కడికి రావడం జరిగింది. ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదా? ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదా? ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదా? అవన్నీ గాలికి వదిలేసి మళ్ళీ